ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభము మరియు ముగింపు తేదీలు, శాకాంబరి దేవి ఎవరు, శాకాంబరి దేవి పూజా విధానము మరియు నియమాలు, కథ గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు శాకాంబరీ దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రము 4 నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు శాకాంబరీ దేవి ఉత్సవం నిర్వహిస్తారు. మరికొంతమంది ఆషాఢ నవరాత్రి మొత్తాన్ని శాకాంబరీ నవరాత్రిగా జరుపుకుంటారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజల ఆకలి తీరాలని కోరుకుంటూ ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. భూమిపై కరువు కాటకాలు తొలగిపోవడానికి శాకాంబరి దేవిని ఆరాధిస్తారు. తొలకరి వర్షాలు కురిసే సమయం ఇదే కావడంతో మంచి పంటలు ఇవ్వాలని తల్లిని వేడుకుంటారు. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసంలో జరిగే శాకాంబరి ఉత్సవాలు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి ప్రారంభము 15వ తేదీ జూలై 2026 బుధవారం ప్రారంభమై 29వ తేదీ జూలై 2026 బుధవారము ఆషాఢ పౌర్ణమి తిథితో శాకాంబరి దేవి ఉత్సవాలు ముగుస్తాయి. శాకాంబరీ దేవి ఎవరో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో భూమిపై తీవ్రమైన అనావృష్టి సంభవించి 100 ఏండ్ల పాటు వర్షాలు కురవలేదు. దీంతో పంటలు పండక పశు పక్షాదులు, మనుష్యులు ఆకలి దప్పులతో అల్లాడిపోయారు. భూమి మొత్తము మృత కళేబరాలతో నిండిపోయింది. ఈ కష్టకాలంలో మునీశ్వరులు, ప్రజలు తీవ్రంగా పరాశక్తిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు విన్న అమ్మవారు కరుణించి నీలి వర్ణంలో 100 కళ్ళతో పిడికిల నిండా వరి మొలకలు పట్టుకొని పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి శాకాంబరీ దేవి రూపంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె శరీరం నుండి ఫలాలు, కూరగాయలు, ఆకుకూరలు, అన్నపానీయాలు ఆవిర్భవించాయి. ఆమె కన్నుల నుండి నవరాత్రుల పాటు 24 గంటలు కన్నీరు కారి అవే నదిగా మారి కరువును అంతం చేశాయని శాస్త్రాలు చెప్తున్నాయి. దుర్గం అనే రాక్షసుని సంహరించినందున ఈ తల్లిని దుర్గాదేవి అని కూడా పిలుస్తారు. లోకానికి జీవనాధారం అందించినందున ఆమె శాకాంబరిగా కీర్తింపబడింది. అమ్మవారిని శాకాంబరీ దేవిగా ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాం. వేదకాలంలో దుర్గాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కనులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారు ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి అవతారం దాల్చి వివిధమైన కూరగాయలు, పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనం ఇచ్చింది. ప్రజలంతా ఆ కాయకూరలు, పండ్లు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోరుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అమితమైన కరుణ కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి అవతారము. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో దుర్గాసుడితో రాక్షస సైన్యంతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గాసుని సంహరించింది. తదనంతరము దేవతలు, బ్రాహ్మణులు తిరిగి
వేద పఠనం కొనసాగించారు. శాకాంబరీ దేవి పూజలో ప్రధానంగా పాటించవలసిన నియమాలు: శుచిగా ఉండి నవధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారిని అలంకరించి నైవేద్యం పెట్టాలి. ఉపవాసము లేదా శాకాహార భోజనం ఆచరించాలి. పూజ జరిగే రోజుల్లో లేదా నవరాత్రుల్లో పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మనసులో భక్తి, దయ, శాంతి కలిగి ఉండాలి. ఇళ్లలో ఎలాంటి హింసకు తావు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. రకరకాల కూరగాయలను అమ్మవారికి సమర్పించి వాటిని పేదలకు లేదా ఆలయాలకు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి భోజనము లేదా ప్రసాదం, కదంబం పంచడం అత్యంత శ్రేష్టమైనది. శక్తి మేరకు తాజా పండ్లను, అవసరమైన వారికి వస్త్రాలను దానం చేయడము మంచిది. శాకాంబరి ఉత్సవాలు అమ్మవారిని కీర్తించడానికి ముఖ్యంగా శ్రీ శాకాంబరి పంచకము, మూల మంత్రాలు మరియు అష్టోత్తర శతనామావళిని పఠించాలి. సస్యలక్ష్మికి, శాకాహారానికి మరియు పోషణకు ప్రతీకగా నిలిచే శాకాంబరీ దేవిని ప్రకృతి కృతజ్ఞత కోసము, ఆహార సమృద్ధి కోసము మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం పూజించాలి. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రకృతిలో వర్షాలు సరిగా కురవాలని రైతులు, ప్రజలు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తాజా కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అలంకరించి పూజించడం ద్వారా ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతాము.